ఇక్కడ చిన్న పిల్లలతో పనిచేయడానికి ముఖ్యంగా ఆ పిల్లల్ని హింసకి గురి అవుతున్న సందర్భాలు చాలా చూడటం జరిగింది. వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని చదవడము, తర్వాత ఎక్కువ సేపు రాయడము, పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు చదివే పని మీదే ఉండడము. దానికి వాళ్ళంతసేపు కూర్చోబెట్టి చదివించడానికి కారణం కూడా ఆ పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా వాళ్ళు ప్రతిరోజు కూలికెళ్తే గానీ ఆ పిల్లల్ని కొంత ఫీజైనా కట్టి చదివించుకోలేని పరిస్థితి. తక్కువ ఫీజులతో ఒక ప్రైవేట్ స్కూల్ రన్ అవుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళని లేకుండా పోయాయి. మేము గమనించినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే 6 నుంచి 10 వరకు కూర్చోబెట్టడం మూలాన ఎక్కువ టైం అక్కడే గడిచిపోయేది వాళ్ళ బాల్యం అంతా. దాంతో పాటు మంది అంటే ఎక్కువ మంది పిల్లలు అక్కడ కూర్చోవడం వల్ల తక్కువ ప్లేస్లో టీచర్లు కూడా నిస్సహాయులు కాబట్టి ఎక్కువ కొట్టడం జరిగేది, హింసకి గురయ్యేవాళ్ళు. అలా పిల్లల్ని చూస్తున్న క్రమంలో ఇది విద్య కరెక్ట్ కాదు కదా, మనం ఏమన్నా చేయగలమా అని చెప్పి ఆలోచించాము. మనమేం చేయగలం ఆలోచించినప్పుడు కొంతమంది పిల్లలతో వాళ్ళకి విద్య కూర్చొని చదివితే రాదు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం వల్ల, ప్రకృతికి దగ్గర చేయడం వల్ల మాత్రమే వస్తుంది అని గ్రహించి కొంత ఇక్కడ ఈ పల్లెలో మనం ఏం చేయగలం ఈ పిల్లలతో అని మొదలు పెట్టడం జరిగింది స్కూల్. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఏం ఇబ్బందులు అంటే ఏం చెప్పలేము. అన్ని అనుకుంటే అన్ని ఇబ్బందులే. కాకపోతే మాకు పిల్లలు తల్లిదండ్రులు చాలా మోరల్గా చాలా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ ఏ విధంగా అంటే ముందు నన్ను నమ్మడమే. ఇక్కడ నేను ఉండడం విజయవాడలో ఉన్నాను. అంతకుముందు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పల్లెలో ఒక పిల్లలతో బడి చెప్తాను అనగానే వాళ్ళు ఏమి నా దగ్గరికి పంపించడానికి సిద్ధంగా లేరు. పైగా స్వేచ్ఛ అంటేనే భయం వేసిపోయింది వాళ్ళకి. అప్పుడు దాకా క్రమశిక్షణ అంటే కూర్చోబెట్టడం, ఒకే దగ్గర చదివించడం, ఇలాంటి క్రమంలో అసలు కొట్టకుండా నువ్వెలా చదువు చెప్తావు అని అడిగారు నన్ను. కొట్టకుండా ఎలా చెప్తావు, అరవకుండా ఎలా చెప్తావు, పిల్లలంటేనే మనం అలా కూర్చోబెట్టి చెప్పాలి కదా అని వాళ్ళ ఉద్దేశం. కానీ మొదలుపెట్టిన మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాను, పిల్లలకి కావాల్సిందే స్వేచ్ఛ. అక్కడి నుంచి వాళ్ళు చదువుకోవడం మొదలు పెడతారు. చదువు అంటే స్వేచ్ఛని ఇవ్వడము, అది ఎలాగా అనేది మీరు క్రమంగా తెలుసుకుంటారు అని చెప్పి అందులో వాళ్ళు దాన్ని ముందు ముఖ్యంగా నమ్మడం అంటూ మొదలుపెట్టిన తర్వాత మొదట సంవత్సరం 30 మంది పిల్లలు వచ్చారు. ఆ 30 మంది పిల్లలతో ఒక చిన్న పూరింట్లో మొదలుపెట్టాం. ఆ పూరింట్లో మొదలుపెట్టినప్పుడు ఎంఈఓ గారు రావడము, ఇది ఇలా కరెక్ట్ కాదు అని చెప్పడము, ఇదంతా జరిగింది. మీరు రికగ్నేషన్ తీసుకోండి అని చెప్పారు. దాంట్లో అప్పుడు మేము డబ్బు కోసం చూసాం. డబ్బు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు ఆలోచించాం, ఏం చేయగలం, మనం వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చాం కదా, మన దగ్గర ఏం డబ్బు లేదు అని అనుకున్నాం. కానీ అవన్నీ కూడా ఏమి ఇబ్బందులు అవ్వలేదు. స్కూల్ నడిపే క్రమంలో నడపడం అంటే తల్లిదండ్రుల సహాయం ఏ విధంగా ఉండేదంటే 1000 రూపాయలు అనండి, 1500 అనండి, 2000 అనండి, అందరూ ముందు చక్కగా కట్టేవాళ్ళు. ఆ 200 400 తోటే మొదటి సంవత్సరం అంతా జరిగిపోయింది. తర్వాత సంవత్సరం నుంచి మేము పిల్లలకి గుర్తింపు ఉన్న పాఠశాలలో వాళ్ళు చదువుకోవాలి అన్న ఉద్దేశంతో రికగ్నేషన్కి వెళ్ళాము. రికగ్నేషన్కి వెళ్ళినప్పుడు ఇదంతా మేము స్కూల్ సెటప్ అంతా ఇదంతా చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా చేస్తే కానీ మనకి గవర్నమెంట్ రికగ్నేషన్ ఇవ్వదు కాబట్టి ఇవన్నీ చేసాము. ఇందులో ఈ క్యాంపస్లో ఇది ఒక 1/2 ఎకర్ క్యాంపస్. ఈ క్యాంపస్లో ఇప్పుడు మాత్రం ఒక 60 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ 60 మంది పిల్లలు పక్క గ్రామం నుంచి ఒక 30 మంది వస్తారు. ఇక్కడ గ్రామంలో పిల్లలు ఒక 30 మంది ఉన్నారు. అందరూ కలిసి హాయిగా పాఠశాల అంటే నార్మల్ గానే ఒక బెల్ రింగ్ అవ్వడము, టీచర్లు రావడము, కూర్చోవడము, పుస్తకాలు తెరవడం ఇలా కాకుండా పిల్లలు సంతోషంగా స్కూల్కి వస్తూ హాయిగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్తూ, వాళ్ళకి తెలిసింది పక్కన పిల్లలకి చెప్తూ అలా నేర్చుకుంటూ స్వేచ్ఛగా పాఠశాలకు రావడం మొదలుపెట్టారు. ఇక్కడ పేరెంట్స్కి కూడా ముందే చెప్పాం, ఎవరైతే పిల్లల్ని కొట్టరో తిట్టరో వాళ్ళు మాత్రమే ఇక్కడ స్కూల్కి పంపించాలి అని చెప్పాము. అందుకని వాళ్ళు ముందే రెడీగా ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్లో.
ఎక్కువగా హింస స్కూల్లో ఇంట్లో హింస జరిగినా కూడా స్కూల్లో ఊరుకోరు అని చెప్పి మేము టీచర్లకు కూడా మాతో పనిచేస్తున్న టీచర్లకు కూడా అలాంటి ట్రైనింగ్ ఇస్తా వచ్చాం. వీళ్ళందరూ కూడా లోకల్లో ఇక్కడ ఉన్న టీచర్సే. ఈ లోకల్ టీచర్స్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత చదువుకున్న వాళ్ళు, టీటీసీ డిగ్రీ అలా చదువుతున్న వాళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ హెల్ప్ ఎక్కువగా ఉండడం వల్లే మేము ఇంతమంది పిల్లలతో పని చేయగలుగుతున్నాం. వాళ్ళు రావడము అంటే స్కూల్కి రావడము మొదలైంది అంటే స్కూల్లో సాయంత్రం 4:30 దాకా స్కూల్లో ఉంటారు. మధ్యాహ్నం వరకు మాత్రమే ఏదైనా మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా 12-12:30 వరకే ఉంటుంది. తర్వాత అంతా కూడా వాళ్ళకి ఏది ఇష్టమో ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతారు. అది స్కిట్స్ కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, క్రాఫ్ట్ కానివ్వండి, శాండ్ వర్క్ కానివ్వండి, మడ్ వర్క్ కానివ్వండి, వాళ్ళకి ఏది ఇష్టమో అది, ఫార్మింగ్ కానివ్వండి, ఎందులో అయినా వాళ్ళకి ఏది ఇష్టమో అది నేర్చుకుంటూ ఆ రోజు గడుపుతారు వాళ్ళు. సో ఇది ఇష్టం లేదు, మేము ఇంకో వర్క్ వెళ్తాము అని వాళ్ళు ఓన్గా డిసైడ్ చేసుకొని కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అట్లా ఓపెన్గా ఉండడం మూలాన ఎక్కువ లెర్నింగ్ జరుగుతుంది. ఇందులో మాకు ఎగ్జామ్ ప్రెషర్స్ లేవు. అంటే త్రూ అవుట్ ద ఇయర్ 3 monthsకి ఎగ్జామ్స్ పెట్టము. ఎలా ఉంటుంది అంటే 6th 7th క్లాస్కి వచ్చేటప్పటికి మేము ఎగ్జామ్స్ వాళ్ళకి అలవాటు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతారు అందరూ కూడా. ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చిన్నగా అప్పుడు ఎగ్జామ్ అంటే ఇలా రాసుకోవాలి, రెగ్యులర్గా ఉంటుంది అని చెప్పి అలవాటు చేయడం కోసం మాత్రమే ఆ ఎగ్జామ్స్ అలవాటు చేస్తాం, కానీ అది రెగ్యులర్ ప్రాసెస్లో ఉండదు. ఇక ఎలా ఉంటుంది అంటే టాపిక్ ఈ ఏజ్ గ్రూప్కి ఈ టాపిక్స్ కంపల్సరీ వాళ్ళకి ఎడ్యుకేట్ అవ్వాలి అనుకున్నప్పుడు టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. రిలేటెడ్ టు వాళ్ళు చేసే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవన విధానాన్ని బట్టి టాపిక్స్ తీసుకుంటాం. ఎలాగా అంటే వాళ్ళందరూ వ్యవసాయదారుల పిల్లలు కాబట్టి ఎక్కువ నేచర్కి రిలేటెడ్గా లెసన్స్ ఉంటాయి. అది సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, దానికి రిలేటెడ్గా ఉండే లెసన్స్ని సెలెక్ట్ చేసుకొని అది కరికులంలో భాగంగా పెట్టుకుంటాం. కాబట్టి వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారు, మేము ఏం చెప్తున్నా కానీ రిలేటెడ్ అవుతారు ఆ టాపిక్కి. అందువల్ల వాళ్ళు ఏదైనా రాయడానికి కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పడరు తర్వాత ఎగ్జామ్స్ అయినా. అది జరుగుతూ ఉంది. ఫస్ట్ సంవత్సరం మేము ఫీజు కూడా ఏం పెట్టుకోలేదు. మాకు ఎట్లా ఉంటుంది ఇక్కడ అందరి పొజిషన్ అని చెప్పి తెలియక మేము ఎగ్జామ్ స్ట్రక్చర్ కూడా, స్కూల్ ఫీజు స్ట్రక్చర్ కూడా ఏం పెట్టుకోలేదు. ఫీజులన్నీ చాలా లోగా వాళ్ళు ఎంత కట్టగలరు, డైలీ వేజ్ వర్కర్స్ కాబట్టి ఎంత కట్టగలరు అని అనుకొని ఇయర్లీ 1500, 2000 అలా వాళ్ళు పే చేసేవాళ్ళు. అది కొంత మాకు స్కూల్ రన్నింగ్కి సరిపోయేది. కానీ నెక్స్ట్ ఇయర్ మేము ఇదంతా చేయాల్సి వచ్చినప్పుడు కొంత ఎక్కువైంది. అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండింది. వాళ్ళు మాత్రమే ఇంకొంత ఫీజు 2000, 3000 అలా కట్టారు. దాంతో ఇంకొంత కట్టా. తర్వాత నేను మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ తీసుకొని కొంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ. అది అలా ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇప్పుడు ఫీజెస్ కూడా 3000, 4000 పర్ ఇయర్తో మేము స్కూల్ మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఇంకా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చూస్తే గవర్నమెంట్ మాకు ట్రైనింగ్స్ కానీ వాళ్ళు ఇచ్చే కొన్ని స్టేట్ సిలబస్ ఫాలో అవ్వమని వాళ్ళు ఎక్కువగా మాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని స్టేట్ సిలబస్లో మేము లాంగ్వేజ్ని ఎక్కువ యూస్ చేస్తాం. తెలుగు కానివ్వండి, లెక్కల్ని కూడా మేము తెలుగులో మొదట చెప్తాం. అది గవర్నమెంట్ బుక్స్ తీసుకొని తెలుగులో ఉన్న లెక్కల్ని వాళ్ళకి అలవాటు చేస్తూ మెల్లిగా ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అది వాళ్ళకి చాలా తేలికవుతుంది. ఈజీగా 2 పిచ్చుకలు 4 కాకులు అన్నప్పుడు తొందరగా వాడికి ఆ భాషతో తొందరగా అది అర్థమవుతుంది కాబట్టి లెక్కలు కూడా తొందరగా వచ్చేస్తాయి. పిల్లలంతా ఎక్కువ టైం అంటే సాయంత్రం 6:30, 7 గంటల వరకు కూడా స్కూల్ నుంచి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఆడుకోవడానికి కానివ్వండి, సంతోషంగా ఉండడానికి కానివ్వండి ఇక్కడ వాతావరణం ఉంది కాబట్టి. తర్వాత మనము ఈ ప్లేస్ ఇక్కడ ఈ స్థలం కూడా ఎప్పుడైతే మనం ఎక్కువ ప్లేస్ మనము పిల్లలకి ఇవ్వగలమో అక్కడే నేర్చుకోవడం జరుగుతుంది. మనం క్లాస్ రూమ్స్లో ఎక్కడ ఏమీ నేర్పించలేం అనేది ఫస్ట్ మేము నేర్చుకున్నది. ఎక్కువగా నేను గమనిస్తూ వచ్చాను. గిజుబాయిని ఎక్కువ ఫాలో అవుతుంటాను. పిల్లలు
ఎట్లా ఆయన రూరల్ పిల్లలతో చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆయన డ్రాప్అవుట్స్ను కూడా అంటే 17 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లలతో కూడా ముందు దిద్దించడం జరిగింది ఆయన చేసిన పద్ధతిలో. అందుకని మేము కూడా ఎట్లా దాన్ని చేయగలము అనే చూసినప్పుడు ఎలాంటి పిల్లలకైనా మనం చదువు రాని పిల్లలు, బాగా చదువు వచ్చే పిల్లలు అని ఏమి ఉండదు, అందరికీ ఒకటే ఎడ్యుకేషన్ ఉంటుంది అని గమనించాం. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది నేచర్, ప్రకృతితో ఎక్కువ పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు నేర్చుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది అని గమనించాం. దానికి మేము ఈ అరెకరా ప్లేస్ కూడా మాకు సరిపోలేదు. కాబట్టి మేము నెక్స్ట్ ఇంకొక 5 ఎకరాల స్థలము మాకు దగ్గరలో ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లేస్ని అనుకున్నాము. ఇక్కడి నుంచి అక్కడికి 2 రోజులు కానివ్వండి, 4 రోజులు కానివ్వండి, ఒక 2 రోజులు ఇక్కడ ఉంటాం, మిగతా 4 రోజులు అక్కడ ఉండడం అనేది జరగబోతుంది. అక్కడ ఇంకా మేము గ్రౌండ్స్ కానివ్వండి, ఫీల్డ్ వర్క్ కానివ్వండి, క్యాటిల్ వర్క్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ అక్కడైతే చేయగలము అని చెప్పి అనుకున్నాం. పిల్లలు వాటితో అయితే ఎక్కువ అబ్జర్వేషన్స్, దాని నుంచి వాళ్ళు గమనించడంలో ఎక్కువ నేర్చుకోవడము, ఇదంతా అక్కడ జరుగుతుంది అని నమ్ముతున్నాను నేను. ఇప్పుడు ఈ 6 ఏళ్ల నుంచి చాలామంది పిల్లలు మెంటల్గా దెబ్బతిన్న పిల్లలు కానివ్వండి, పేరెంట్స్ నెగ్లెక్టెడ్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళందరి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఒక 4-5 ఏళ్లలో చాలా మార్పులు మేము గమనించాం. అలా మీకు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, నేను చూపిస్తాను, పిల్లలతో మాట్లాడిస్తాను కూడాను. వాళ్ళందరూ రావడానికి హ్యాపీగా ఉండడానికి కారణం చూడండి, వాడైతే 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, అయినా కూడా వాడు క్లాస్కి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఎప్పుడు వాడికి క్లాస్కి వెళ్ళి రాయడం ఇష్టము, చదవడం ఇష్టము అనేది తెలుసుకుంటాడో వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు క్లాస్కి వెళ్ళి టీచర్ నాకు బుక్ ఇవ్వండి, నాకు స్లేట్ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు వాడు ఇంట్రెస్ట్గా వెళ్ళి మనం ఏం చెప్పినా వాడు రాసేస్తున్నాడు, తొందరగా వచ్చేస్తుంది కూడా. తర్వాత వాడికి 1 మంత్లోనే అన్నీ రాసేయగలుగుతున్నాడు. అందుకని టీచర్ కూడా అలానే అట్లా వదిలేస్తారు. పిల్లలందరూ కూడా హాయిగా చెట్ల కింద అక్కడంతా ఉండి ఒక 6 నెలలు పట్టనివ్వండి, 1 ఇయర్ పట్టనివ్వండి, వాళ్ళకి ఎంత ఓపెన్గా ఉండబుద్ధి అయితే అంత టైం మేము వదిలేసి ఆ తర్వాతే వాడి క్లాస్ రూమ్కి రావడానికి ఎప్పుడైతే ఇష్టపడతాడో అప్పుడే మేము వాడిని వెల్కమ్ చెప్తాం. దాని నుంచి లెర్నింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ మా ప్లేస్లో కూడా అంటే ఈ స్కూల్కి లింక్ అయిన ఆ ప్లేస్ కూడా ఈ పిల్లలు ఎప్పుడైతే 6:30 తర్వాత కూడా ఇంటికి వెళ్తారో, ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. అందుకని పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ టైం, వాళ్ళ పొజిషన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి మనతోనే ఎందుకు వీళ్ళని ఉంచుకోకూడదు అన్న ఆలోచనతో మొదలైంది ఇంకొక ప్లేస్ అనేది. సమన్వయకి మేము వెళ్ళబోతున్నాము. సమన్వయాలో ఇప్పుడు జరగబోయేది పూర్తిగా అది లివింగ్తో నేచర్తో లివింగ్ వల్ల ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది అని అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ జూన్ నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది. 2018 జూన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. పిల్లలు తక్కువ మంది పిల్లలతోనే అక్కడ ఉండబోతున్నాము. లిమిటెడ్ చైల్డ్ని తీసుకొని తక్కువ మందితో ప్లస్ అన్ని యానిమల్స్ కానివ్వండి, ఫీల్డ్ కానివ్వండి, కొన్ని బర్డ్స్ కానివ్వండి, ఉండడానికి అది ఒక మంచి ప్లేస్. ఇట్లాంటివన్నీ చేస్తూ వెళ్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే వాళ్ళ పొజిషన్స్ కానివ్వండి, ఎక్కువగా వ్యవసాయం మీద వాళ్ళకి శ్రద్ధ కలిగేటట్టు, నెక్స్ట్ వాళ్ళు ఏం తింటారు, నేచర్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళకి ఎక్కువ తెలియజేస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా అవి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే బయటికి కూడా ఎక్కువ తీసుకెళ్తా ఉన్నాం. చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా కూడా తక్కువ అంటే 100 రూపీస్తో 200 రూపీస్ మాత్రమే ఛార్జెస్ తీసుకొని 2-3 డేస్ మేము బయటికి వెళ్ళొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంత తక్కువ డబ్బులు ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు అన్నప్పుడు వాళ్ళు బయటికి పంపించరు. మేము స్కూల్ కూడా ఎక్కువ భరించలేము కాబట్టి దాన్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు తక్కువ మనీతోటి 2-3 డేస్ మేము బయటికి వెళ్ళి ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. ఇంకా కొన్ని ఫారెస్ట్ ట్రిప్స్కి వెళ్ళాము. అలాగే కొన్ని తోటలు ఉంటాయి ఇక్కడ మాకు దగ్గరలో, ఆ తోటలన్నిటికీ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాం. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, చేస్తూ వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే వాల్ పెయింటింగ్స్ కానివ్వండి, పెయింటింగ్స్ అన్నీ కూడా వాళ్ళే వేశారు. వాళ్ళకి వర్లీ పెయింటింగ్ మొత్తం స్కూల్ మొత్తం పిల్లలు వేసినవి, అలాంటి ఫ్రీగా ఉండే వాతావరణాన్ని స్కూల్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ కోసం.